హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరానందన్ గారు ఇండస్ట్రీలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా అని ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాజకీయాల్లో చాలా బిజీగా అయిపోయారు. ఇలాంటి టైంలో ఆయన సినిమాలు చేయడం అనేది చాలా కష్టమైన విషయమే. అందుకని ఆయన ప్లేస్ లో అకిరా గారైనా వస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి క్లారిటీ అయితే లేదు. నార్మల్ గా ఇప్పుడు స్టార్ హీరోస్ పిల్లలందరూ కూడా ఏదో ఒక క్యారెక్టర్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూనే ఉన్నారు. కానీ అకిరా గారు మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం తప్ప ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీ ఎప్పుడు అనే దాని గురించి క్లారిటీ అయితే లేదు. కానీ ఆయన గురించి ఎప్పుడు ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది. అయితే రేణు దేశాయ్ గారు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో ఇవన్నీ రూమర్స్ అని, ఒకవేళ నిజంగానే అకిరా గారు ఇండస్ట్రీలోకి అడుగు పెడితే నేనే స్వయంగా దాని గురించి అప్డేట్ ఇస్తాను అని చెప్పి ఆవిడ మాట అయితే ఇచ్చారు. అయినా సరే ఈ రూమర్స్ అనేవి ఆగలేదు. రీసెంట్ గా కూడా అకిరా గారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు అని, ఆ సినిమాకి త్రివిక్రమ్ గారి కొడుకు డైరెక్షన్ చేయబోతున్నారు అని ఒక టాక్ అయితే వచ్చింది. అది కూడా రూమర్ గానే మిగిలిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన ఓజీ సినిమాలో ఒక క్యారెక్టర్ చేయబోతున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది. దానికి స్వయంగా రేణు గారే ఇదంతా రూమర్ అని, అకిరా ఓజీ సినిమాలో చెయ్యట్లేదు అని క్లారిటీ అయితే ఇచ్చేశారు. కానీ ఫ్యాన్స్ అందరూ మాత్రం పవన్ కళ్యాణ్ గారితో ఒక చిన్న క్యారెక్టర్ లో అకిరా గారు ఓజీ సినిమాలో కనిపిస్తే బాగుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ రేణు దేశాయ్ గారు ఇలా క్లారిటీ ఇచ్చేయడంతో అందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అకిరా గారు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అన్న దాని గురించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేది 2027 లో అనే చెప్పి క్లారిటీ కూడా ఇచ్చేశారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ రూమర్స్ ని ఏ మాత్రం ఆపట్లేదు అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రేణు దేశాయ్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని స్వయంగా అప్డేట్ ఇచ్చే వరకు ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనట్టే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.